ప్రాణాన్ని కాపాడాల్సిన పోలీసులే ఏసీబీ వాళ్ళలో చిక్కిన వాళ్ళలో అత్యధికంగా ఉన్నారట. ఏసీబీకి పట్టుబడుతున్న కేసుల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు అత్యధికంగా ఉంటే, రెండవది రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టు, బీసీ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, ఎనర్జీ, ఫారెస్ట్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎంఏయుడికి చెందిన ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారట. పోలీస్ స్టేషన్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు కలెక్షన్ల కోసం ప్రైవేటు వ్యక్తులతో పోలీసులు నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల ఫిర్యాదులను ఆసరాగా చేసుకొని అందిన కాడికి వసూలు చేస్తున్నారని పోలీసులు అధికారులు వలవేసి పట్టుకుంటున్నారు. ఏదేమైనా కానీ 4 నెలల్లో 85 కేసులు అంటే ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. 92 మంది అరెస్ట్ అయితే అందులో అత్యధికంగా పోలీసులే ఉండడం ఆలోచించాల్సిన విషయం. ఇక ఎవరైనా సరే లంచం అడిగితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏసీబీ తమ నెట్వర్క్ని పెంచింది. సోషల్ మీడియా వేదికగా కూడా మీరు డైరెక్ట్గా వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ కంప్లైంట్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి అవినీతిని అంతమొందించడంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది.